సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజలను మోసగించిందని, ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలాసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరిట బర్మా కాలనీలో 83వ వార్డు కార్పొరేటర్ జాజుల లక్ష్మీ ప్రసన్న రమేష్ దంపతుల ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగారు. కూటమి మోసాలపై ప్రజలకు వివరించారు. వెన్నుపోటు పడడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాగ ఎవరిని ఇబ్బంది పెట్టడం చేయలేదు. ఎవరైనా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఎవరైనా కానీ మనం ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సహకరిస్తుంది. మీకు అండగా ఎంత ఉన్నాం మేము సహకరించాం. భరత్ కుమార్ నాయకత్వం వెనకరండి వెనకరండి బాబు షూరిటీ అని ఒకసారి మీరే మేడం ఓకే రెడీ. అన్నీ రాలేదని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా ఏ హామీలు ఇచ్చే వరకు మీకు అండగా మేము పోరాటం చేస్తాం. ఈరోజు బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అనే కార్యక్రమం మనందరి ప్రీతమ నాయకులు మంచి మనిషి అయిన మా అన్నయ్య మల్సాల్ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 83వ వార్డు బీవుడుగుమ్మలో బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ సంవత్సర కాలంలో అంటే ఇప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చింది అనే ఏంటేంటి అన్నది ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మేము ఒక పాంప్లెట్ పెట్టుకొని వెళ్ళి ఒక క్యూఆర్ కోడ్ కొడితే మీకు ఏమొచ్చాయంటే సంవత్సరంలో మాకు ఏమొచ్చాయని క్యూఆర్ కొట్టమంటారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఆడబిడ్డ నిధి రాలేదు, సరిగ్గా తల్లికి వందనం కూడా పడలేదు, ఇంకా రైతు భరోసాలు అన్నారు. కాబట్టి ఇక్కడ రైతు తక్కువ ఉన్నా సరే ఆ నినాదం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు కూడా ఎక్కడెక్కాలో తెలియట్లేదు, ఎక్కడ అవుతుందో తెలియట్లేదు, ఏ ఊరు వెళ్ళాలో కూడా తెలియట్లేదు అని అంటున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఎవరికి వస్తున్నాయో ఎవరికి ఇస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అని చెప్పేసి ప్రతి ఇంటి దగ్గర ఇంకొక మా అమ్మ అయితే ఒక విషయం చెప్తుంది, నా మనవడికి రైస్ వ్యాన్ తీసేయడం వల్ల ఈరోజు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరని చెప్పి ఈరోజు ఒక ఆవిడ ముసలావిడ చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఆవిడైతే ఏడుస్తుంది. అంటే భరత్ కుమార్ గారికి తన బాధను చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము ఎన్ని లబ్ధి పొందామో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నామో కన్నీళ్ళు పెట్టుకొని ఒక మహిళా తల్లి ఏడుస్తుందనంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలనే విధానంతో
మరి ఈరోజు భరత్ కుమార్ గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి గారి సారథ్యంలోని ఇక్కడ సమ్మం కనకారావు, పెట్టాపలరాజు గారు ఇంకా మిగతా యూత్ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నడిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి మల్సాల్ భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి పేదవాడికి అండగా ఉంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి స్థానిక 83వ వార్డులో కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గారు, అలాగే యోజన విభాగం ప్రెసిడెంట్ జాజుల రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పట్టణ పార్టీ ప్రెసిడెంట్ జానకరామరాజు గారు సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున 83వ వార్డు కార్యకర్తలు, అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరి 2024 జూన్ నుంచి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ QR కోడ్ స్కాన్ చేస్తే ప్రజలకు మేము వివరిస్తున్నాం. అవన్నీ ఏ విధమైన హామీలు ఇచ్చారో వాటన్నిటిని గుర్తుకు తెస్తూ ప్రజలకి ఏ విధంగా మోసం చేశారు, ఇచ్చిన హామీలేమీ అమలు చేయకుండా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వలేదు ఈ రోజుకి సంవత్సరం అయినా కానీ. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 ఇస్తామని చెప్పారు, ఎవ్వరికీ రాలేదని ఈరోజు ఈ వార్డులో పర్యటన చేస్తుంటే వాళ్ళందరిలోనూ కూడా బాధ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మేము మోసం చేసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు మోసాలకి మేము నష్టపోయి ఈరోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా ఇంటికే పథకాలు వచ్చేటట్టు, టైంకి వచ్చేటట్టు అన్ని హామీలు అమలు చేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కోల్పోయి చాలా నష్టపోయామని వాళ్ళ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం, కూటమి ఇచ్చిన హామీలు మేము నమ్మవంక అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటనలో 2 విషయాలు. ఒకటి, ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళందరూ కూడా ఎవరైతే ముందు ఉద్యోగాలు చేసుకున్నారో వాళ్ళు ఉద్యోగాలు తీసేయడము, అలాగే ఈ రేషన్ డీలర్లు వ్యాన్లు తీసేయడం, దానివల్ల వాళ్ళందరూ ఎంతో నష్టపోయారు. ఆ కుటుంబాలు వాళ్ళందరూ ఆ బాధను చెప్పుకోవడం జరిగింది. తప్పకుండా మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలి. మీరు ఇస్తానన్న ఫ్రీ బస్ కానీ, మీరు ఇస్తానన్న ఫ్రీ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఆడబిడ్డ నిధి కానీ, నిరుద్యోగ భృతి ముఖ్యంగా 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ప్రజల తరపున పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు పేద ప్రజలకు మేము అండగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని మళ్ళీ మేము టైంకి అందించేలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు ఫ్రెండ్షిప్ డే అయినా కానీ మీ అందరూ కూడా ఈ పార్టీలన్నీ వదిలేసి ఈరోజు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.